హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మేము ఫ్యామిలీ అంతా కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు తెనాలికైతే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, వెళ్ళే దారిలో మేము ఇలా ఒకటి అబ్జర్వ్ చేసాము. ఇంకా మేము నైట్ తెనాలి వెళ్ళిపోయామన్నమాట. నైట్ అంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము తెనాలి మార్కెట్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ మేము కూరగాయలు ఇంకా మీట్ అదంతా తీసుకోవడానికైతే తెనాలి మార్కెట్కి వచ్చాము. చూసారు కదా, ఎంత ఎండగా ఉన్నా కానీ చాలామంది జనాలు అయితే ఉన్నారు మనకి మార్కెట్లో. ఇది మార్కెట్ ఎంట్రన్స్ అనమాట. మార్కెట్ ఎంట్రన్స్లో అయితే మనకి జనాలు తక్కువగా కనిపిస్తున్నారు, బట్ లోపలికి వెళ్తూ ఉంటే మనకైతే చాలామంది అయితే ఉన్నారు. అండ్ మీకు ఇప్పుడు నేను మీట్ మార్కెట్ అదంతా కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఇలా పాటి అని అరుస్తున్నారు కదా. ఇలా పాటి కాదండి, అది యాక్చువల్లీ కిలో 40 రూపీస్ అని చెప్పేసి అయితే వాళ్ళు అరుస్తున్నారు. అవి కూడా ఏంటివి అనుకుంటున్నారా? మ్యాంగోస్, యాపిల్స్. ఇదంతా ఎంట్రన్స్లో మనకి ఫ్రూట్ మార్కెట్ అనమాట. ఈ ఫ్రూట్ మార్కెట్లో మనకి అన్ని రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు మేము మీట్ మార్కెట్కి వచ్చేసాము. చూసారు కదా, యాక్చువల్లీ పాయ చేయాలనుకుంటున్నాం మేము, అందుకని గోట్ మార్కెట్ అనమాట ఇది. చూసారు కదా, గోడ్స్ని హెడ్ అండ్ లెగ్స్ అదంతా కూడా ఎలా చేస్తున్నారో. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం చూపించకండి, వాళ్ళకి భయపడతారు. అండ్ ఇప్పుడు నేనైతే లెగ్స్ తీసుకుంటున్నాను. మొత్తం ఒక 6 లెగ్స్ అయితే తీసుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పాయ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని మా మామయ్య అయితే ఇలా 4 లెగ్స్ 6 లెగ్స్ అయితే తీసేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, కొంచెం నీట్గానే కట్ చేసేసి మొత్తం అంతా మనకి లోపల గ్రేవీ కూడా రెడీ అయ్యేలాగా అయితే వీళ్ళు ఇచ్చేస్తున్నారు కట్ చేసేసి. నెక్స్ట్ ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ తెనాలి ఫిష్ మార్కెట్లో అయితే మనకు అన్ని రకాల ఫిషెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. కాకపోతే మేము చాలా చిన్న చేపల కోసం చూసాము, అవైతే మాకు దొరకలేదు. సో ప్రస్తుతానికైతే మేము రొయ్యలు తీసేసుకుంటున్నాము. కొంచెం మీడియం సైజు రొయ్యలు అయితే తీసుకుంటున్నామండి. ఇక్కడ రొయ్యలు వచ్చేసి మాకు కేజీ 240 రూపీస్కి వచ్చాయి. అండ్ దాంట్లో వేస్టేజ్ అదంతా పోతుంది కదా, సో అందుకనైతే మేము 2 కేజెస్ అయితే తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఎండు రొయ్యలు, ఉప్పు చేపలు అన్నీ కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మేము ఎప్పుడు కూడా ఈ ఆంటీ వాళ్ళ షాప్లో తీసుకుంటాము. చూస్తున్నారు కదా, ఈ ఆంటీ నన్ను గుర్తుపట్టారనమాట. హాయ్ చెప్పారు, ఎలా ఉన్నారు ఏంటి అది అదంతా కూడా అడిగేశాను. అడిగిన తర్వాత ఇంకా రొయ్యలు అవన్నీ తీసేసుకొని అయితే మేము బయటకు వచ్చేసాము. ఇప్పుడు మనకి నాన్ వెజ్ కర్రీ అంటే కంపల్సరీ మనకి కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పుదీనా, అల్లం వెల్లుల్లి అవన్నీ కావాలి కదా, అవి కూడా తీసుకుంటున్నాము. అండ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మేమైతే చిన్నగా మా ఇంటికి వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రిడ్జ్ మీద మనకి ఇలా సైడ్ పెట్టేసి కూడా చిన్న చిన్న వ్యాపారదారులందరూ కూడా ఇలా అమ్మేస్తున్నారు అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న సరుకు కూడా ఇలా సేల్ చేసేస్తున్నారు వాళ్ళు రోడ్ సైడ్ పెట్టేసుకొని. అండ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఈతకాయలు కనిపించాయండి, నేనైతే ఈతకాయలు తీసేసుకుంటాను ఇప్పుడు. చూస్తున్నారు కదా, కొంచెం పచ్చిగా ఉన్నట్టున్నాయి యాక్చువల్లీ, బట్ దట్స్ ఫైన్. ఒకటి తిని చూస్తే అది ఖర్జూరకాయలాగా ఉంది. లైక్ కొంచెం పల్ప్ తక్కువ ఉంది, బట్ చాలా స్వీట్ ఉన్నాయన్నమాట. సో అందుకని తీసుకుంటున్నాను. వీళ్ళు 50 రూపీస్కి 3 గ్లాసెస్ ఇస్తానన్నారు. సో అందుకని చెప్పేసి నేను ఒక 50 రూపీస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఆమె కొన్ని ఎక్స్ట్రా కూడా ఇచ్చిందనమాట మా గ్లాస్లో. ఇప్పటి వరకు మంచిగా ఎండలో తిరిగాం కదా, అందుకని నేనైతే సుగంధి తాగేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదే సుగంధి అనమాట. దీన్ని వేర్లతో చేస్తారంటండి, మరి వేటి వేర్లో నాకైతే తెలీదు.
ఇంకా అన్నయ్య, మామయ్య, డాడీ వీళ్ళైతే మంచిగా ఒక లెమన్ సోడా అయితే చెప్పేశారు. మేమైతే సరుకులు తీసేసుకున్నాము, మీట్ తీసేసుకున్నాము, మొత్తం అంతా తీసేసుకున్నాము. ఇప్పుడు మా మామయ్య కొంచెం కొత్తిమీర కావాలన్నారు. సో ఆ కొత్తిమీర కూడా మేము ఇప్పుడు తీసేసుకుంటాము. ఈ కొత్తిమీర మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత మేమైతే ఇంటికెళ్ళి ఫ్రాన్స్ తీసుకున్నాము కదా, ఫ్రాన్స్ మొత్తం కూడా మేము ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఇక్కడైతే చాలామంది జనాలు ఉన్నారనమాట. ఒకళ్ళు క్లీన్ చేయాలంటే వాళ్ళ వెనకాల 4 మెంబర్స్ ఉన్నారు క్యూలో. అందుకని మా మామయ్య క్లీన్ చేస్తానని చెప్పారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఫ్రాన్స్ ఎలా క్లీన్ చేస్తారు మా మామయ్య అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి పందెం కోళ్ళ ఫామ్ కూడా ఉన్నాయండి. ఫామ్స్ అంటే ఫామ్స్ కాదు, పందెం కోళ్ళను కూడా వీళ్ళు అమ్మేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అసలు వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా తెనాలి వచ్చినప్పుడు కనుక ఏదైనా తీసుకోవాలనుకుంటే మీరు మన తెనాలి మార్కెట్లో అయితే తీసేసుకోవచ్చు. చాలా ఫ్రెష్ ఉంటాయి అండ్ మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా దొరుకుతాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ ఎలా అంటే కొంచెం మనిషిని చూసి రేట్ చెప్పేస్తారనమాట. సో అలా ఒక 2-3 షాప్స్ని అడిగేసి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసేసుకోండి. అండ్ చూసారు కదా, మేమైతే 2 బ్యాగ్స్ ఫుల్గా అయితే అన్నీ తీసేసుకున్నాము. ఇక్కడ మనకి పందెం కోళ్ళు అవన్నీ కూడా ఇలా అమ్మేస్తున్నారండి. కేజెస్లోను ఇంకా బుట్టల్లో తీసుకొచ్చి అయితే మనకి ఇటు బ్రిడ్జ్ పక్కన పెట్టేసి అయితే అన్నీ అమ్మేస్తున్నారు. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. సో మేము ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా మా మామయ్య రొయ్యలన్నీ అయితే క్లీన్ చేస్తున్నారు. ఫస్ట్ తలకాయ తీసేస్తున్నారు, తర్వాత టెయిల్ అదంతా కూడా క్లీన్ చేస్తున్నారు. కొంతమంది అయితే రొయ్యలో మనకి ఒక నరం ఉంటుంది బ్లాక్గా తాడులాగా, అది కూడా క్లీన్ చేసేస్తారు. బట్ మాకు ఇక్కడ ఆ బ్లాక్ థ్రెడ్ అనేది బయటికి కనిపించలేదు. అండ్ మా అమ్మమ్మ కర్రీ చేసేసింది. చూసారు కదా, గుమ్మగుమ్మలు వచ్చేస్తుంది మంచిగా. మేము ఇప్పుడు ఈ ఫ్రాన్స్ కర్రీ ఇంకా పాయ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాం అనమాట. మేము మళ్ళీ బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ ఎండ పడకుండా నైట్ అయితే మేము బయలుదేరాము. ఈవినింగ్ 6-7 ఆ టైంకి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇదండి మా తెనాలి జర్నీ. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్.